మనము ప్రస్తుతము 36వ రహదారి భద్రతా మాసోత్సవాలను జరుపుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి జనవరి ఎండ్ వరకు ఆ రహదారి భద్రతా మాసోత్సవాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వము 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఒక నెల రహదారి భద్రతా మాసోత్సవాలు జరుపుకోవడానికి జీవో ఇష్యూ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న డిఆర్ఎస్ చైర్మన్ కలెక్టర్ సార్ గారు మనకి బ్యానర్స్, బ్రోచర్స్, పాంప్లెట్లు అన్నీ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మనము విభిన్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనిలో హెల్మెట్ సంబంధించిన 2 వీలర్ ర్యాలీస్, అలాగే వాకథాన్ అంటే రహదారి ప్రమాదాల పైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా వాకథాన్ను మనం ప్రజాప్రతినిధులను వాళ్ళని ఆహ్వానించి, అలాగే డిఫరెంట్ ప్రజలు అన్ని రకాల స్టేక్ హోల్డర్ను ఆహ్వానించి మనం వాకథాన్, హెల్మెట్ ర్యాలీ, అలాగే ఐ క్యాంపులు, నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంటు, ఇలా క్విజ్ పోటీలు, ఎస్సే రైటింగు, ఇలా విభిన్న కార్యక్రమాలను మనం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 2 లక్షల మంది చనిపోతున్నారు రహదారి ప్రమాదాల వల్ల. రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే 8,000 మంది వరకు చనిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో 2024 సంవత్సరంలో దాదాపు 350 మంది వరకు మరణించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళే 1/3 మెంబర్స్ ఉంటున్నారు. 2 వీలర్ యాక్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే హెల్మెట్ లేకపోవడము. హెల్మెట్ లేకపోవడం వల్ల నార్మల్గా జస్ట్ కొంత స్కిడ్ అయి కింద పడ్డా కూడా హెడ్ ఇంజరీస్ వల్ల డెత్ సంభవించడం జరుగుతుంది. వీటితో పాటు క్షతగాత్రులు కూడా అవుతున్నారు. క్షతగాత్రులు మరణించడం వల్ల ఆయా కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. కాబట్టి వీటినన్నింటినీ నివారించాలనే ఉద్దేశంతో మనము హెల్మెట్ సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి, అలాగే మద్యము, మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపరాదు, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. ఇవన్నీ మనము ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రచారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్.